హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నుండి పర్మనెంట్ ఆఫీస్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు జాబ్‌లో చేరగానే మీకు 80,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లికేషన్ చేసే అభ్యర్థులైతే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నుంచి అఫీషియల్‌గా ఈ యొక్క జాబ్స్‌ని అయితే భర్తీ చేయడానికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది రావడం జరుగుతుంది. మీకు తెలుగు లోకల్ అయితే వస్తుందా రాదా అని ఆ యొక్క టెస్ట్ అనేది కూడా మనకు కండక్ట్ చేస్తారు. అది మీరు తప్పకుండా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆఫీస్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి డిసెంబర్ 30 నుండి మనకి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 20 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది ఫిబ్రవరి నెలలో 8వ తేదీన కండక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి వేకెన్సీ అనేవి మనకి ఇక్కడ జోన్ల వారీగా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన జోన్‌లో కూడా వేకెన్సీ అనేవి ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చని చూసుకుంటే దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీరు డిసెంబర్ 12, 2024 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం జనరల్ క్యాండిడేట్ వారైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 33 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వారైతే 35 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 40 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్‌లకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సాలరీ ప్యాకేజ్‌కి వచ్చేసి మీకు బేసిక్ పేని 33,000 వరకు సాలరీ ఉంటుంది. దాంతో పాటు మీకు చాలా రకాల అలవెన్స్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు మంత్లీ 18,236 రూపీ అయితే మీకు మంత్లీ సాలరీ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ మనకి మన జాబ్ వచ్చేసి సెంట్రల్ జోన్ కింద ఉంటుంది. ఈ యొక్క జాబ్స్‌కి మీరు సెలెక్ట్ అయితే మనకు పోస్టింగ్ ఎక్కడ వస్తుందంటే 2 తెలుగు రాష్ట్రాల వారికి మన హైదరాబాద్‌లో అయితే పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇందులో అప్లికేషన్ ఫీజుకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ వారికి 50 ప్లస్ 18% జీఎస్టీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి ఏమో 450 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే మీరు ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూద్దాం. మీకు కేవలం సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీకి ఎంపిక చేస్తున్నారు. 3 మార్క్స్ సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ డిసిప్లిన్ పేపర్ 1, ఇంజినీరింగ్ డిసిప్లిన్ పేపర్ 2, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. టోటల్‌గా 180 క్వెషన్స్‌కి 3 మార్క్స్ సంబంధించి 150 మినిట్స్ పాటు టైమ్ టెస్ట్ ఇస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే డిప్లొమా పూర్తి చేసి ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే బీటెక్ చేసిన వారు కూడా ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు. మీరు చూడొచ్చు. అలాగే ఈ యొక్క జూనియర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి సివిల్ అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి. ఈ సివిల్‌కి సంబంధించి పోస్టులు సివిల్ విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ చేసినా పాస్ అయిన ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.